వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. కేబినెట్ భేటీ నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. పవన్ తీవ్రమైనటువంటి వెన్ను నొప్పికి గురయ్యారు. అయితే మంగళగిరి క్యాంప్ ఆఫీస్ లో రెస్ట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇటీవల పవన్ కళ్యాణ్ కు సర్జరీ చేశారు డాక్టర్లు. తాజాగా మంత్రివర్గ సమావేశంలో ఆయన పాల్గొనడం, మధ్యలో వెన్ను నొప్పి కారణంగా ఒక్కసారిగా కేబినెట్ భేటీ నుంచి ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవలే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వరుసగా రీసెంట్ గా సైనసైటిస్ కి సంబంధించినటువంటి సర్జరీ కూడా కంప్లీట్ అయింది. తాజాగా మళ్ళీ ఆయన పార్టీ కార్యక్రమాలు, మరి ముఖ్యంగా ప్రభుత్వ పరిపాలనా పరమైనటువంటి కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే తెలంగాణకు రావడం, మరి ముఖ్యంగా జూన్ 2న సభ నిర్వహించడం తలపెట్టడం, ఇంటి వద్దే ప్రెస్ మీట్ నిర్వహించడం, ఇలా వరుసగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలతో కొంతవరకు ఆరోగ్యం పైన ప్రభావం పడినట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. మంత్రివర్గ సమావేశం నుండి మధ్యలోనే వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్. తీవ్రమైనటువంటి వెన్ను నొప్పికి గురైనట్లుగా తెలుస్తుంది. అయితే కేబినెట్ భేటీ నుంచి పూర్తి స్థాయిలో మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి ఆయన రెస్ట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు కేబినెట్ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఉన్నట్లుగా అస్వస్థత గురి కావడంతో కేబినెట్ మీటింగ్ లోంచి మధ్య నుంచి అతను వెళ్లిపోయిన పరిస్థితి. అతని నుంచి వెళ్లి అతను క్యాంపు కార్యాలయంలో మంగళగిరిలోని క్యాంప్ ఆఫీస్ లో అతను రెస్ట్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇటీవల అతనికి అంటే పవన్ కళ్యాణ్ కు సర్జరీ జరిగింది. చికిత్స కూడా జరిగిన నేపథ్యం కనపడింది. ఆయన సర్జరీ చేస్తేనే ఇంట్లో హైదరాబాద్ లో రెస్ట్ తీసుకున్న సమయంలోనే ప్రధాని మోడీ కూడా వచ్చి అతన్ని పరామర్శించిన నేపథ్యం మనం చూసాము. అయితే సర్జరీ పూర్తయిన తర్వాత రికవరీ అవుతున్నాడు అనుకునే నేపథ్యంలోనే ఇటు పార్టీ కార్యక్రమాలతో పాటు ఇటు హైదరాబాద్ లో కూడా పర్యటించడం, ఇవన్నీ కూడా అంటే చురుకుగా తన ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని భావించి వెంటనే ఫీల్డ్ నుంచి రావడం, ఒక్కసారిగా అన్ని కార్యక్రమాలను అటెండ్ అవుతూ పార్టీ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న నేపథ్యంలో ఈ రోజు ఒక్కసారిగా కూడా అతని వెన్నునొప్పి సమస్య మరీ తిరగబెట్టిందని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన వెన్నునొప్పితో చాలా తీవ్రంగా బాధపడ్డాడు. సర్జరీ చికిత్స చేయించుకున్నారు. మొత్తం అంటే అతని ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు ఇబ్బంది కలిగినా కూడా వెంటనే అతను చికిత్స చేయించుకోవడం, మళ్ళీ ప్రజా కార్యక్రమాలకు ముందుకు రావడం, రెస్ట్ లేనటువంటి విధంగా అతను పనిచేస్తుండటం కారణంగా ఈ విధంగా జరిగి ఉండొచ్చనే ఒక అభిమానులు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో అనేక అంశాలను చర్చించాల్సిన నేపథ్యం ఉన్న సందర్భంగా కేబినెట్ మీటింగ్ కు హాజరయ్యారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే ఉన్నట్టుగా అతని ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో అతను తన ఎక్కువసేపు కూర్చోలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అతని ఆరోగ్యం కుదుటపడేందుకు అంటే అతను రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో డాక్టర్లు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన రెస్ట్ తీసుకునేందుకు వెళ్ళినట్లుగా మనం భావించాలి. ఎస్ కిషోర్, ఇలాంటి సందర్భంలోనే రీసెంట్ గా సైనసైటిస్ సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ తనకున్నటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యలను కూడా డిప్యూటీ సీఎం ప్రస్తావించిన సందర్భాన్ని కూడా మనం గమనించాం. ఈ నేపథ్యంలో మంగళగిరి క్యాంప్ ఆఫీస్ లో రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఆయన హాస్పిటల్ కి వెళ్లేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? దీనికి సంబంధించి పార్టీ వర్గాలు ఏమైనా ధృవీకరించాయి? పార్టీ వర్గాలు ఇంతవరకు ఎందుకంటే ఉన్నట్టుండి అతనికి అస్వస్థతకు గురవటం అది ఒక రెస్ట్లెస్ కారణంగానే వచ్చిందన్న ఒక ప్రాథమిక అంచనా. డాక్టర్ల సలహా మేరకు మొదట రెస్ట్ తీసుకున్న తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరమైతే మళ్ళీ వైద్యుల సలహా మేరకు అతను వెళ్తాడనేది తెలుస్తుంది. అయితే లంచ్ టైం కూడా కావడంతో లంచ్ కంప్లీట్ చేసుకుని కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అతని కార్యక్రమం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే మొత్తంగా మనం చూస్తున్నాము, నిన్న మొన్న కూడా అతను సెంట్రిక్ గా హైదరాబాద్ లో జరిగినటువంటి కార్యక్రమాలు, అతను జనసేనకు సంబంధించిన సభా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ అతను చాలా రెస్ట్లెస్ గా తిరిగాడు. ఈ కారణం చేత అంటే ఇటీవలనే ఆపరేషన్ జరిగిన నేపథ్యం ఇవన్నీ కూడా అంటే ఒకసారిగా ఆపరేషన్ అయిన తర్వాత కాస్త రిలాక్స్డ్ గా ఉండాల్సినటువంటి పవన్ కళ్యాణ్ తను ప్రజా జీవితంలో ఉండటంతో ఒక ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అతను రెస్ట్ తీసుకోలేదు అన్న కోణంలో కూడా పార్టీ వర్గాలు, జనసేన పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి ప్రజలకు ప్రజాసేవకు ఎక్కువ అవకాశం ఉన్న
అదే చేయాలి, బయటికి రావాలి, తన కార్యక్రమాలను ఉచితంగా పాల్గొనాలి అన్న కారణంతో అతను రెస్ట్లెస్ గా పెరగడం వల్లనే ఇలాంటి చిన్న అస్వస్థత ఏర్పడింది. అంతకుమించి పెద్దగా ప్రమాదం ఏమీ లేదు అన్నట్లుగానే వారు చెప్తున్నారు. అయినా కూడా డాక్టర్లు చెప్పే సలహాల మేరకు ప్రస్తుతం ఒక 1 or 2 hours రెస్ట్ తీసుకొని లంచ్ తర్వాత వైద్యుల సలహా ఏ విధంగా ఉంటుంది, ఏదైనా మరి హైదరాబాద్ కు వెళ్ళాలా లేకపోతే ఏదైనా మెరుగైన వైద్యం చేయించుకోవడానికి అతను అవసరం ఉందా అన్నది నిర్ధారణకు వచ్చిన తర్వాత నిర్ణయాలు ఉంటాయని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. కేబినెట్ భేటీ నుంచి మధ్యలోనే ఆయన వెళ్లిపోయినట్లుగా తెలుస్తుంది. తీవ్రమైనటువంటి వెన్ను నొప్పికి గురయ్యినట్లుగా సమాచారం. అయితే మంగళగిరి క్యాంపు ఆఫీసులో రెస్ట్ తీసుకుంటున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్. గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. రీసెంట్ గా సైనసైటిస్ కి సంబంధించినటువంటి సర్జరీ కూడా కంప్లీట్ అయింది. సర్జరీ అయిపోయిన తర్వాత నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఆయన ఆల్మోస్ట్ తనకున్నటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యలను కూడా ప్రస్తావించారు. ప్రధానంగా వెన్నుపోటుతో ఆయన పూర్తి స్థాయిలో నొప్పికి గురవుతున్నట్లుగా, వరుసగా అనారోగ్యానికి పూర్తి స్థాయిలో ఉన్నట్లుగా ఇదే అంశాన్ని పదే పదే పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. తాజాగా జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇటీవలే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో సభ నిర్వహించడానికి హైదరాబాద్ రావడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఇంటి వద్ద ప్రెస్ మీట్ నిర్వహించడం, ఇలా పరంపర పూర్తి స్థాయిలో పార్టీ పరంగా మరోవైపు ప్రభుత్వ పరంగా నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. ఉన్నట్టుండి ఈ రోజు జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఆయనకి వెన్నునొప్పి తీవ్రతరం అయినట్లుగా తెలుస్తుంది. ఉన్న పలంగా ఆయన కేబినెట్ భేటీ నుంచి మంగళగిరిలో ఉన్నటువంటి ఆయన పార్టీ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు. అక్కడే ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అక్కడి నుంచి వైద్యుల సలహా మేరకు హాస్పిటల్ కి వెళ్లాలా లేదా కొంతవరకు రెస్ట్ తీసుకున్న తర్వాత సాధారణ కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేయాలా అన్న దానిపైన మరి కాసేపట్లో పార్టీ వర్గాలు కూడా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతున్నాయి. కానీ వరుసగా అస్వస్థతకు గురవ్వడం మాత్రం కొంతవరకు పార్టీ అభిమానుల్లో, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొంతవరకు కలవరపాటుకు గురి చేస్తున్నాయి.